అంటే మీరు రియల్ ఎస్టేట్‌కి రాకముందు అంతకుముందు ఏం చేసేవారు మేడం? రియల్ ఎస్టేట్ రాకముందు మాది ఎరువుల ఫ్యాక్టరీ ఉండేదండి. వర్మీ కంపోస్టు, హ్మ్. అగ్రికల్చర్ సేంద్రియ ఎరువు అనమాట. ఓకే. సో సేంద్రియ ఎరువు ద్వారాగా నేను హైదరాబాద్ మేము 2000లో వచ్చాము. 2022 నుంచి ఇంకా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేటే చేయాలని ఎందుకు అనిపించింది మేడం? అంటే ఫస్ట్ ఒక 5 ఇయర్స్ అయితే రియల్ ఎస్టేట్లో లేను అసలు. పూర్తిగా రియల్ ఎస్టేట్ అంటే కూడా నాకు ఏందో తెలియదు. దాని తర్వాత చిన్నగా అసలు ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి అనే ఆలోచనతో కొంతమంది అన్నయ్య వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అన్నయ్య నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే, నీకు అంటే కొన్ని నువ్వు ఫస్ట్ స్టడీ చేయటం, నీకు స్టడీ లేదు కాబట్టి ఏదైనా ఫస్ట్ డాక్యుమెంట్ వేజ్గా నేర్చుకోండి అని చెప్పారు. ఓకే. అప్పుడు కొన్ని ప్రాపర్టీస్ సేల్ చేసినప్పుడు డాక్యుమెంట్ ఇష్యూనే వచ్చింది. డాక్యుమెంట్ ఇష్యూ వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అంటే ఇంకా రియల్ ఎస్టేట్ చేయలేను కదా. అంటే డాక్యుమెంట్ తెలియకుండా మనం రియల్ ఎస్టేట్ ఏం చేయగలుగుతాము? ఏది చేయాలన్నా డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. కస్టమర్ ఏంటంటే 15 నుంచి 20 లక్షలు బడ్జెట్ పెడుతున్నారు అంటే ఆ కస్టమర్ మనల్ని నమ్మి పెడతారు. ప్రాపర్టీ లాభం వచ్చే తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనల్ని నమ్మాలి కదా. నమ్మాలన్నప్పుడు మనం డాక్యుమెంట్ కరెక్ట్గా లేకుండా వాళ్ళకి ఇప్పించామంటే రేపటి రోజు అనేది మనం మార్కెట్లో ఉన్నా కూడా వేస్టే. నమ్మకం అనేది ఒకటి పోయిందంటే ఇంకా ఏం చేసినా ఉపయోగం లేదు కదా. అందుకని డాక్యుమెంట్ ఇంట్లో పిల్లలు కొంచెం ఎడ్యుకేషన్ పీపుల్స్ వాళ్ళ ద్వారాగా నేను డాక్యుమెంట్ స్టడీ చేస్తాను. వాళ్ళు ఏంటంటే తెలుగు కొంచెం ట్రాన్స్లేషన్ చేసి చూపించటము, అట్లా మా పాప బాబు బాగా హెల్ప్ చేస్తారు ఇంట్లో, ఇద్దరు చదువుకున్నాడు కాబట్టి. అట్లా డాక్యుమెంట్ తెలుగులోకి ట్రాన్సాక్షన్ చేసి చూసుకుంటం వల్ల కొంత మార్కెట్లోకి వెళ్ళగలిగాను.